అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఎప్పుడూ ఎనర్జీతో ఉంటారామె. ఎంత స్ట్రెస్లో ఉన్నా పాజిటివ్ వైబ్స్ ఇవ్వగలిగే ఒక కాన్ఫిడెంట్ మహిళ. తనకు నచ్చినట్టు జీవిస్తూ నవ్వుతూ నవ్విస్తూ సమాజానికి కూడా తన వంతు సహాయం చేస్తూ ఉంటారు. మదర్స్ డే సందర్భంగా మంచు లక్ష్మీ ప్రసన్న అలాగే తన డాటర్ విద్యా నిర్వాణతో మాట్లాడదాం. హాయ్ మంచు లక్ష్మీ ప్రసన్న గారు. అయ్యో నన్ను లక్ష్మి అని పిలిస్తే చాలండి. ఓకే, హాయ్ లక్ష్మి, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. హాయ్ విద్యా నిర్వాణ. హాయ్. యాక్చువల్లీ ఈరోజు ఇంటర్వ్యూ నీకోసం స్పెషల్. ఎందుకు తెలుసా, ఈరోజు మదర్స్ డే. యూనో మామ్ని నిన్ను కలిపి మాట్లాడాలని ఇక్కడికి వచ్చేసాం మేము. స్టార్ట్ చేద్దామా ఇంటర్వ్యూ? ఏమడిగినా చెప్తావా? ఓకే, ముందు మామ్ నుండి స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే. I think this is her first interview. Is it, baby? Really? That somebody's asking you questions. ఇంతకు ముందు పాటలు పాడావు అంతే కదా? Are you nervous? No. Okay. అస్సలు అనిపించట్లేదు కదా, హ్యాపీగా ఫ్రీగా ఉన్నావు కదా. ఓకే, మామ్ని ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. ఈ ఆనందం మీ లైఫ్లోకి వచ్చి ఎన్ని ఇయర్స్? ఈ జూన్కి 6 years అవుతుంది తనకి. జూన్ 15th. అంటే జూన్లో బర్త్డే వచ్చేస్తుంది, దగ్గరికి వచ్చేస్తుంది కదా నీ బర్త్డే. ఎప్పుడు తరచుగా చూస్తూనే ఉన్నాం. అంటే మీ ఇద్దరు వీడియోస్ ఈ లాక్డౌన్ టైంలో, కరోనా టైంలో ఒక మంచి ఫన్. అంటే మదర్ అండ్ డాటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు మీ వీడియోస్ అన్నీ కూడా. మాకు కూడా తోచట్లేదు ఏంటి. సో దట్స్ వై వీఆర్ ఆల్సో గెటింగ్ క్రియేటివ్. సో ఈరోజు ఏ టిక్ టాక్ వీడియోస్ చేద్దామని ఒక 2-3 సెలెక్ట్ చేసాం. ఎలాగో తయారవుతున్నాం కదా, ఇది అయిన తర్వాత చేద్దాము అని. అవునా, టిక్ టాక్ కూడా చేస్తున్నావా నువ్వు? వావ్. యాక్చువల్లీ నీది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా, చిట్టి చిలకమ్మ. ఇది ఎవరి ఐడియా? మామ్ నీకు చెప్పారా, లేకపోతే నువ్వు మామ్ డిస్కస్ చేసుకున్నారా? అది ఎలా స్టార్ట్ అయింది? I think mommy told me. నేనే చెప్పాను తనకంత. అదే మనం చేసేదే రెగ్యులర్ గా చేసేదే చేద్దామా, ప్రిటెండ్ ప్లే ఉంటుంది అంటే షీ వాస్ వెరీ ఎక్సైటెడ్. సో and really a show tarvata we got to spend so much time together learning patience, retakes, you know, so that's a completely different feeling kada tanki. She has to pretend and play, but she's been such a champ anamata. మేము మా ఇద్దరికి చాలా ఇష్టం, ఏం చేయాలన్నా రెడీ అయిపోతాం కదా, ఫుల్ ఎనర్జీతో ఉంటారు. సో అందుకే నేను మీకు మీ గురించి చెప్పాను, ఒక కాన్ఫిడెన్స్ చూడాలన్నా ఒక ఎనర్జీ చూడాలన్నా అది మంచు లక్ష్మి దగ్గరే కనిపిస్తూ ఉంటుంది. సో విద్యా నిర్వాణ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత లైఫ్ ఏమైనా చేంజ్ అయిందా? అంటే ఎప్పుడు కూడా మీరు చాలా బిజీగా ఉంటారు, ఒక అంటే యాక్ట్రెస్గా కానీ, యాంకర్గా కానీ, ప్రొడ్యూసర్గా కానీ, ఆల్ మీరు చేస్తూనే ఉంటారు. ఈవెన్ సొసైటీకి కూడా హెల్ప్ చేస్తూ అసలు ఇంత టైం ఎలా ఉంది అనిపిస్తుంటుంది. కానీ వన్స్ కిడ్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత అంత టైం దొరుకుతుందా? ఇట్స్ మై 100% రెస్పాన్సిబిలిటీ టైం చేసుకోవడం. యాజ్ అ మదర్ దట్స్ యువర్ ఫస్ట్ థింగ్, యువర్ చైల్డ్ ఇస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ. సో నేను చేసే 10 పనుల్లో షీఈస్ యాడ్ +1, but she's not the 11th one, she's the first one. Wow. So all anni alage jarugutunnayi, but she's my first. Yeah. మామ్ ఎప్పుడైనా మిస్ అవుతూ ఉంటావా? అంటే మామ్ మీద ఏదైనా కంప్లైంట్ ఉందా? లైక్ ఇప్పుడంటే కరోనా వైరస్ వచ్చింది, లాక్డౌన్, సో ఇంట్లోనే ఉన్నాం. కానీ లాక్డౌన్ లేని టైంలో మామ్ ఎప్పుడూ బిజీ ఉంటారు, బయటికి వెళ్తూ ఉంటారు కదా. నీకు ఏదైనా కంప్లైంట్ ఉందా మామ్ మీద? ఎందుకు అంటే తను నీతో అంత బాగా స్పెండ్ చేస్తుంటారా? ఏంటి, ఏం స్పెండ్ చేస్తారు మీ ఇద్దరు జనరల్గా ఇంట్లో ఉన్నప్పుడు? ఏం చేస్తుంటారు చెప్పు, మా అందరికి వినాలని ఉంది. I spend a lot of time when I'm doing classes a lot. మామ్తో ఏం చేస్తావు? మన ఇద్దరం కలిసి ఏం చేస్తాం? What are the things that we do together? Do we read books together? We read books together, we bath together. We paint together. We bathe together. Do we paint? Yeah. Do we do yoga? Yeah. Do we do meditation? Yeah. అన్ని మామ్తోనే. Work out? Do we go to the gym? Yeah. Do we cook together? We put ingredients together and you help me? What else do we do? అన్నీ నేనే చెప్తున్నాను. And
also do. Do we watch movies together? Yeah, we do, but I don't like movies. That's true. నేనే ఫోర్స్ చేసి చూపిస్తూ ఉంటాను ఈ సినిమా నాకు చాలా ఇష్టం నువ్వు చూడు అని. సో షీ స్టిల్ అట్ దట్ ఏజ్ వేర్ షీ లైక్స్ దోస్ లిటిల్ కార్టూన్స్ లైక్ Mila and Morphe is her favorite right now. Mila and Morphle, sorry. Ben and Holly. So నాకేంటంటే మెడగాస్కర్ చూడు నువ్వు, ద లిటిల్ మర్మెయిడ్ చూడు నువ్వు అనుకుంటా. నా ఫేవరెట్ మూవీస్ అన్ని చూపించాలనుకుంటా. అంతసేపు కూర్చునే ఓపిక తనకి లేదు. అమ్మ ఐ డోంట్ లైక్ మూవీస్ అమ్మ, ఐల్ గో వాచ్ మై ఐప్యాడ్ అని. But she's been really good. So maximum in a day తను ఐప్యాడ్ చూసింది maximum was 1 hour. 1 hour only? Yeah. రియలీ గుడ్. ఎందుకంటే పిల్లలందరూ కూడా ఇది చిల్డ్రన్ ఎవరుంటారో వాళ్ళందరూ కూడా ఇది తెలుసుకోవాలి. దే మే నో కదా. ఎందుకంటే ఆల్వేస్ ఈ టైంలో పిల్లలు అల్లరి భరించలేక అంటే వాళ్ళు చేస్తారు కదా అల్లరికి ఓకే ఫోన్ ఇస్తే కామ్ ఉంటారు చూసుకుంటారని పేరెంట్ అనుకుంటారు, అమ్మ అనుకోవచ్చు. కానీ ఇలా 1 hour స్పెండ్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కదా. అయ్యో కొన్నిసార్లు 15 minutes only. సరే మరి ఈ టైంలో ఎలా స్పెండ్ చేయాలి మరి? ఇప్పుడు పిల్లలు చాలా మంది ఉంటారు, మదర్ డాటర్ మదర్ సన్, వాళ్ళు ఎలా స్పెండ్ చేయాలి? People can do what are the things that we did together? చెప్పు that ఏం చేయొచ్చు, ఏం చెప్తావు? మీకు అందరూ చూస్తున్నారు, ఇప్పుడు మన షో అందరూ చూస్తున్నారు. సో పిల్లలకి ఇలా స్పెండ్ చేయొచ్చు ఫోన్ చూడకుండా ఎలా చెప్తావు, ఏం చెప్తావు? What are all the things you do? Garden play, walk in the evening. Yeah, if they want to watch anything, I'm like, let's go play like this game. And గేమ్ ఇంకా I play hide and seek ఓకే విత్ హోమ్ with my friends. ఓకే. నువ్వు తెలుగు కూడా చాలా బాగా మాట్లాడతావు కదా. ఇలా ఇంట్లో అందరూ తెలుగులోనే మాట్లాడుకుంటారా? తాతగారు అయితే తెలుగులో ఇంకా చెప్పనవసరం లేదు, చిన్న తప్పు చేసినా వెంటనే పట్టేస్తారు కదా. సో తాతగారికి నీకు మధ్యన ఏదైనా జరుగుతూ ఉంటుందా? ఇలా ఎలా మాట్లాడాలి అలా మాట్లాడాలి ఏం చెప్తూ ఉంటారా? చెప్తారా నీకు? ఏం చెప్తారు? Whenever ఎప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడితే he's like ఏమంటారు? తెలుగులో తెలుగు మాట్లాడంటారా? యా మళ్ళీ తెలుగులో మాట్లాడు అంటారు కదా. ఓకే. యాక్చువల్లీ లక్ష్మి గారు ఇప్పుడు అంటే మదర్స్ డే ఈ టైంలో అంటే ఒక చిల్డ్రన్ అనేది మనతో లైఫ్లో ఉంటే లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అంటే మనకి ఎక్కడ ఒక ఏదైనా బాధ ఉన్నా లేకపోతే ఏదైనా కొంచెం సాడ్ అనిపించినా వాళ్ళతో స్పెండ్ చేస్తే మొత్తం అంతా మారిపోతుంది. మీకు అంతేనా? అబ్సల్యూట్లీ. ఎంత ఫ్రస్ట్రేటింగ్గా ఉన్నా కూడా ద టైమ్స్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ రైట్ నౌ బికాస్ ఆఫ్ హర్ ఎవ్రీథింగ్ మేక్స్ సెన్స్. లైక్ ఇంట్లో ఉండడం మేక్స్ సెన్స్, గెటింగ్ క్రియేటివ్ మేక్స్ సెన్స్. నేను మా ఫ్రెండ్ తోటి మొన్న మాట్లాడుతూ చెప్తా ఉన్నాను, యూనో ఇంత టైం బికాజ్ యూర్ రన్నింగ్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్, నేను అన్ని థింగ్స్ చేస్తాను కాబట్టి రియలీ థింకింగ్ టైం అనేది నేను మిస్ అవుతాను. లైక్ and I've been getting so many beautiful creative ideas by doing nothing. Your mind can now really think about it. So మేమిద్దరం కలిసి ఒక మెడిటేషన్ టేప్ ఒకటి చేసాము. సో రియలీ టు ఇంట్రడ్యూస్ పీపుల్ టు ఆల్ ద థింగ్స్ నాకు తెలిసినటువన్నీ ఈ డౌన్ టైంలో ఐఎమ్ ఏబుల్ టు గివ్ బ్యాక్ ఇన్ దాట్ వే. యూనో పిచ్చి పిచ్చి ఐడియాలన్నీ వస్తున్నాయి, బట్ ఇట్స్ సో క్రియేటివ్ అండ్ ఆ పిచ్చి ఐడియా ఇస్ గోయింగ్ త్రూ. కొన్నిసార్లు అది వద్దులే మనం దీంట్లో పని చేస్తున్నాం ఇక్కడే ఆగిపోదామని, బట్ హ్యావ్ బిన్ ఏబుల్ టు క్రియేట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింగ్స్ అనమాట. సో లెట్స్ సీ. ఐఎమ్ ఎక్సైటెడ్. క్వారంటైన్ ఉన్నా లేకపోయినా నా పని నేను చేసుకోవచ్చు అని చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే. అంటే తనతో స్పెండ్ చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా సర్ప్రైజ్ అవుతుంటారా? అంటే వాళ్ళ థింకింగ్ కానీ ఇప్పుడు అంతా కూడా వాళ్ళ జనరేషన్ అంతా కూడా చాలా ఫాస్ట్ ఉన్నారు, ఏదైనా సెకండ్ సర్ప్రైజ్ అవుతుంటారా? ఆల్ ద టైమ్. అవునా? ఆల్ ద టైమ్. Nirvana is pretty understanding, you know. Tana vayuski she's very understanding. Anything logical ga maatladte daddy kuda cheku antaru, enduku babu antadi. So babu antunda? Yeah, babu ane pilustundi. He likes it like that. Enduku babu ante now daddy started explaining for the first time. ఇంతకు ముందు నేను చెప్పాను కాబట్టి, but it's no more నేను చెప్పాను కాబట్టి he listens to her and convinces her. So it's really nice. వీళ్ళిద్దరూ ఒకరినొకరిని ఎలా అర్థం చేసుకుంటున్నారు. ఇట్స్ బ్యూటిఫుల్. అది మీరు దూరం నుంచి చూస్తే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఐ లవ్ ఇట్. నేను వాట్ రియలీ మ్యాటర్స్ అనేది యూ డోంట్ నీడ్ మచ్ అనేది ఒకటి తెలుసుకున్నాను. ఎక్కువ ఏది అవసరం లేదు అని. ప్రేమించడానికి నీకు ఆ ఫ్యామిలీ
తినడానికి ఫుడ్, ఉండడానికి ఇల్లు, అది ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా అట్లీస్ట్ యువర్ సేఫ్, యూనో దోస్ లిటిల్ థింగ్స్ ఆర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అని నాకు I learned through that, and just having her na nijanga is just like a toy, a growing toy. నేను అలాగే చూస్తాను. It's just so much fun all the time. ఓకే, విద్యా నిర్వహణ ఒక మంచి టాయ్ వా మామ్కి నువ్వు. Are you my little toy? Do I play with you very much? ఎప్పుడైనా మీ ఇద్దరు డిషం ఫైట్ చేసుకున్నారా? అస్సలు లేదా? తనని చూస్తే నాకు అనిపిస్తుంది మంచిగా అర్థం చేసుకుంటూ, ఓకే అంటే ఎదుటి వాళ్ళని బట్టి తన మూడ్ మార్చుకుంటూ అలా అనిపిస్తుంది చూస్తుంటే. రియలీ టైమ్ అవుట్ ఇస్తాను అని చెప్పాను కానీ నా లైఫ్లో ఇప్పుడు టైమ్ అవుట్ ఇచ్చినట్లేదు. మేబీ ఐ గివ్ యూ టైమ్ అవుట్ వన్స్, డిడ్ ఐ? Yeah. ఇప్పుడు వాట్ వాజ్ ఇట్, యూ డిడ్ సమ్ టాయ్ గురించి ఏదో కదా? Toy gurincha. Him toy gurinchi. Was it John or something? I don't know, but why did I give you a time out? I don't know. I think But it was one time, right? ఓకే, ఇద్దరం మర్చిపోయాం. వాడు ఒక్కసారి జరిగింది అంత. లేకపోతే ఇఫ్ ఇట్స్ బ్యాడ్ బిహేవియర్ నేను చెప్తాను ఇది బ్యాడ్ బిహేవియర్ తల్లి అని, అయినా కూడా చేస్తే దెన్ ఐల్ బీ వండరింగ్ అనమాట. ఐమ్ లైక్ షుడ్ ఐ గివ్ యూ అ టైమ్ అవుట్, ఆర్ వి నాట్ లైక్ ఓకే ఐల్ థింక్ అబౌట్ ఇట్ అని తనే షీ గెట్స్ బ్యాక్ ఇన్ టు ద మూడ్. ఇప్పుడు విద్యా నిర్వహణ ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళట్లేదు కదా, సో మనం బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే మామ్ని ఎక్కడికి తీసుకువెళ్ళమంటావు? ఎక్కడికి వెళ్తావు? Sky Zone. స్కై జోన్ ఎంజాయ్ చేస్తావా మంచిగా? ఓకే, వేరే ఎక్కడికైనా ప్లేస్కి వెళ్ళి ఫుల్గా నువ్వు మామ్ Actually, Playbo. లేబో. ఓకే, తనకి చాలా ఫేవరెట్ ప్లేస్ ప్లేబో అని ఒక ప్లే ఏరియా ఉంది ఇక్కడ. ఓకే. షీ లవ్స్ గోయింగ్ దేర్. Yeah, and there's like wheel slides. I can go in the ball pit with those. And also in one slide, when you're in one ball pit, with slides only you can go in another ball pit. వా సూపర్. సరే, ఈ టైంలో ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నావా లేకపోతే మామ్ ఉంటే సరిపోతుందా? I'm seeing them. She's seeing them. Zoom lo phone చేసిస్తున్నాను. I think it's very 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 important because పిల్లలు especially they miss school, they miss that friendship, they miss learning. Suddenly we have stopped them from it. So a great way to connect with them is find a time, set up a time with your child's favorite friend, ఇద్దరు ముగ్గురు, and let them talk. So there's like వాళ్ళు ఏం books చదువుతున్నారు. I know so much about her friends now through those Zoom calls, you know. So that has made her happy. Oh, today we're going to call this friend, today we're going to call that friend. That's something that all parents can do to keep them in touch with their kids. ఆఫ్ కోర్స్. లక్ష్మి గారు, మీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది డేలో? ఒక మదర్ డాటర్ స్కెడ్యూల్ మీ ఇంట్లో ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ టైం ఇట్స్ అ డిఫరెంట్ టైం టేబుల్ ఈ క్వారంటైన్ అప్పుడు. ఏంటి? సో బై 6:30 లేసేస్తున్నాం ఇద్దరం. We go to sleep by 9 o'clock because బయటికి వెళ్ళే పని లేదు. And we love waking up in the morning. Okay. So తనకి she has at least one class a day. Either it's drawing or sangeetam, or today we tried a Zoom dance class for the first time. వావ్. నీకు నచ్చిందా తల్లి ఈరోజు జూమ్ క్లాస్? యా. So I guess we'll start that too because we need to keep them occupied and engaged. So Tana teachers we've been taking some time. So one hour. She has to do her math, her English, her writing 5 sentences. Okay. So మేము ఒక టైం టేబుల్ పెట్టుకున్నాం. ఇది నిర్వాణది టైం టేబుల్, రైట్? సో నేను ఏం చేశానంటే, and you can only read it తల్లి, నా ఇంట్లో ఉన్న ఒక బుక్ తీసుకొని we made it all very pretty. Wow. Nirvana to-do list. So we started writing అన్నమాట. Okay. ఏ రోజు ఏ డేట్ ఏమేం చేస్తుందో. Even if పియానో చూడు చేయలేదు 5 minutes, so I circled it. బట్ చేసినటువన్నీ టిక్స్ పెట్టుకున్నాం. ఎక్కువ టిక్సే వచ్చినాయి. And then she gets a heart. Wow. A different color heart. But on the day she finishes everything, she gets 2 hearts. So ఆ 2 hearts దే చదవాలనుకున్నది. చదువు తల్లి, what are the things you do? I excel math 1, English 1, book activity, English homework, piano 5 minutes, activity book, This is book reading. book reading, I know, cursive చదవడం రాదు తనకి. సో నేను Okay. రాసినప్పుడు cursive రాస్తా. And then evening 5:30 outdoor play.
ఓకే అవుట్డోర్ 5 ప్లే to 6:30 ఓకే outdoor play. సో ఇవన్నీ నువ్వు ఫాలో అవుతావా రెగ్యులర్గా నిర్వాణ నువ్వు ఫాలో అవుతావా ఇవన్నీ నువ్వు ఎంజాయ్ చేస్తావా Okay. Okay. It's till yesterday 7/5/20. So we write every day. Yeah, ఏమేం రాసాము వాళ్ళకు కూడా ఒక అకాంప్లిష్ చేసిన ఒక ఫీలింగ్ ఉంటుంది అండ్ స్పెండింగ్ టైమ్ విత్ మై డాడ్ అండ్ మామ్ హెస్ బిన్ అ రియల్ బ్లెస్సింగ్. సో ఈవినింగ్ ఆ వాక్స్కి మేమే వెళ్తాం ఇంటి చుట్టూతా యూనో మొత్తం అందరం కలిసి అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత ఏదో ఒక సినిమా చూస్తాం, కాసేపు వచ్చి ఆడుకుంటుంది మాతోటి. ఓకే అండ్ ఈవినింగ్ మేమందరం డిన్నర్ కూర్చున్నప్పుడు షీఈ్ విత్ అస్ అంటిల్ షీ ఫినిష్. వి బిన్ స్పెండింగ్ లైక్ ఆల్ ద టైమ్. Wow. సో ఇప్పుడు నేను తనకి మీ టైమ్ అని నేర్పిస్తున్నా, వేర్ షీ ఈజ్ లెఫ్ట్ అలోన్. She can do whatever she wants because otherwise it's too much people, too much homework. So bless you, baby. So నేను కూడా I need my me time. లేకపోతే kids get very clingy. అస్సలు వదలరు. And you don't get to do what you want to do. So it's me time అన్నప్పుడు. సో నేను లైవ్స్ చేస్తున్నప్పుడు ఈ రోజు నా డ్రెస్ కూడా తనే సెలెక్ట్ చేసింది. Really? నా నెక్స్ట్ లైవ్ కి కూడా తనే సెలెక్ట్ చేసింది. సో anything they want to be engaged with us. So the simplest to the biggest of things, I ask Nivi for everything. ఓకే నువ్వు మ్యూజిక్ కూడా నేర్చుకుంటున్నావు కదా, ఒక్క పాట పాడతావా? ఎందుకంటే నీ పాట మేము విన్నాం, అసలు మంచు మనోజ్తో కలిసి ఒక సాంగ్ పాడావు కదా, సో అది ఐగిరి నందిని విన్నాను, చాలా బాగున్నాయి. ఒక్క పాట పాడతావా? నేనా ఓకే ఓకే నేనా వేరే ఎవరో నా నేనే ఉన్న సందేహంలో నాయన్న మావిదారుల్లో నవ్వులు పూసే, నా రెండు కళ్ళ వీధుల్లో పెన్నులు కాసే, నా గుండె చూడు తొలిసారే కంతులు వేసే, ఆ నిన్నల్లో మొన్నెల్లో కలలన్నీ సడి చేసి చాంగుబల 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 ఇలాగా నేను అలా మారిపోయా చెంగుమని బలేగా యవ్వనమే తుర్రుమని పారిపోయి తునిగా తిరిగి వచ్చే నిజంగా ఇంత గొప్పగుంటుందా జీవితం, ఇంద్రధనుసు మెరిసినట్టుగా తిరిగి వచ్చి చేరుకుంటే నా గతం తెలుసుకుంటుంది మనసేమో మెల్లమెల్లగా. ఊహలన్నీ కిలకిలమంటూ ఎగురుతున్నాయి సంఖ్యలు తెగినట్టుగా, గుండె పాట గుంతును దాటి పెదవులు దీకలపై మోగనుగా ఎన్నెన్నో స్వరాలుగా చాంగుబల 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 ఇలాగా నేను ఎలా మారిపోయా చంగుమని బలేగా యవ్వనమే తుర్రుమని పారిపోయి తునిగా తిరిగి వచ్చి నిజంగా. That was fantastic, baby. చాలా స్పష్టంగా పలుకుతుంది చూసారా? మీ ఫాదర్ది మేబీ నిర్వాణకి కంప్లీట్ గా వచ్చి ఉండొచ్చు. I swear, you were fantastic, Nano. You were so good. You were so good. మామ్ షో ఏమైనా చూసావా? మామ్ చాలా సినిమాలు చేశారు, చాలా షోస్ చేశారు, ఏమైనా చూసావా? నువ్వు ఎప్పుడైనా చూస్తావా? ఎప్పుడైనా ఏదైనా ఏదో ఒక చూసావా? షో, మీ టీచర్ ఏదో షో మంచిదని నాది ఏదో చెప్పావు అండి. She likes my show. Everybody likes that show అని. I like Gudugu. బుడుగు. బుడుగు. Did you see that movie? Gudugu. బుడుగు. బుడుగు. When you say, I keep hearing it like Gudugu. కాదు నాన్న. So it's బ బుడుగు. ఓకే విష్ణు మనోజ్ మనోజ్తో తను కలిసి పాట పాడింది హ్యాపీగా. తర్వాత విష్ణు వాళ్ళ పిల్లలు వీళ్ళందరితో తను ఎలా ఉంటుంది నిర్వాణ? షీ ఈజ్ అమేజింగ్. వాళ్ళ ముగ్గురు ఉంటే ఇంకా మేము మమ్మల్ని ఎవరిని పట్టించుకోరు, అసలు అవసరమే లేదు. వాళ్ళు ఉన్నారు అంటే పాపను వదిలేసి ఏదో లంచ్ టైంలో కలిస్తే కలుస్తానేమో, బికాస్ దే డూ ఎవ్రీథింగ్ టుగెదర్. సో షీఈ్ లైక్ అ లిటిల్ టాయ్ ఫర్ దెమ్, యునో.
రెండేళ్ళు చిన్నగా 2.5 years younger she is. So it's like that perfect age for them. Nivi idi chey, Nivi adi chey. Tanu, she's ready to play any game they want to play, you know, and she's always learning something more because they're older than her. So it's, I just love. బాగుంటుంది. Oh, it's amazing. It's Okay. amazing. తర్వాత మనోజ్ తన పాట పాడిన దానికి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు యాక్చువల్లీ చాలా బాగుంది అని. సో దీని మధ్యలో వెళ్ళి అది ఫుల్ సాంగ్ విన్నప్పుడు కూడా చాలా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా అనిపించింది. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు ఇద్దరు కలిసి చేయడం? ప్రౌడ్ ఆఫ్ హర్. మనోజ్ కి తనతోటి he doesn't treat her like a child. తను చాలా బాగా పాడుతుంది. షీఈ్ ఆల్సో అన్ ఆర్టిస్ట్. తనకి ముందే లైన్స్ ఇచ్చి, అంటే ఆ రోజే షూటింగ్ అంటే సారీ ఆ రోజే రికార్డింగ్ పెట్టుకున్నారు ఫోన్లోనే, బట్ ఇట్ వాజ్ లైక్ షీ హ్యాడ్ టు లెర్న్ ద లైన్స్ దట్ మార్నింగ్. సో ఇంకొంచెం టైం ఉండుంటే ఇంకా బాగా పాడుంటాం మనం కదా. అయినా బాగుంది. గ్రేట్ జాబ్. సో షీఈ్ అన్ ఆర్టిస్ట్ అండ్ షీఈ్ వెరీ హ్యాపీ టు బీ సో, రైట్ బేబీ? నువ్వు పెద్ద అయితే ఏమేమి అవ్వాలనుకుంటున్నావు? అదే అడగాలనుకుంటున్నాను నేను కూడా. ఏం అవ్వాలనుకుంటున్నావు? Like I want to be a ballet teacher, a dance teacher, and Something to do with sarees? yeah, saree designer. సారీ డిజైనర్ కూడా. ఓకే, క్రియేటివిటీ అంతా కూడా. I have more. I have more. Okay, చెప్పు ఏంటంటో. Gymnastics teacher. మళ్ళీ టీచరే అవ్వాలి, జిమ్నాస్టిక్స్ టీచర్. And డాక్టర్? no, Not anymore? not. Why? Because I feel like no. ఎందుకు వద్దు? I'm రీజన్ ఏంటి? I know the reason, just say it, it's okay. నాకు చెప్పాలి ఎందుకు, రీజన్ ఏంటి, ఎందుకు డాక్టర్ అవ్వవు? ఇంజెక్షన్స్ భయంతో. yeah. అవునా? Yeah, I'm scared. Then Okay. నీకు do you want to be what else do you want to be? Somebody who sings? A singer. సింగర్ కూడా. Yeah. సో ఇప్పుడు నువ్వు ఏమేమి నేర్చుకుంటున్నావో అవన్నీ పెద్ద అయితే నేర్పిస్తావు అందరికి. No, I want to be something else. A builder. బిల్డర్. వై బిల్డర్? ఎందుకు? Because I like building. Oh. And I Huh? have to build a house for mom. వావ్, Aww. డ్రీమ్ హోమ్. Thank you, baby. ఎలా ఇస్తావు ఇప్పుడు? మామ్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే నీ మైండ్లో ఒకటి ఉంటుంది కదా. సో మదర్స్ డే, ఈరోజు మదర్స్ డే కూడా. సో మామ్కి గిఫ్ట్ ఇవ్వాలి అంటే నిర్వాణ ఏమిస్తుంది? లాస్ట్ ఇయర్ ఏం చేసిందంటే, మేము తిరుపతిలో ఉన్నాం. Okay. You were doing meditation for 10 days. Yes, విపాసన చేస్తా ఉన్నాను అక్కడ. Okay. 8 days finished. అవునా? యూ రిమెంబర్ సో వెల్. Wow. 10 day మెడిటేషన్ లో 8th day అనుకుంటా మదర్స్ డే వచ్చింది. నాకు అది మదర్స్ డే అని కూడా తెలియని కూడా Okay. తెలీదు. You went in your cycle. ఎస్, ఐ వెంట్ ఇన్ మై సైకిల్. స్కూల్లో సైకిల్ దొక్కుతాను అనమాట. Okay. సో ఇంటికి వచ్చేసరికి మా డాడీ దగ్గర చెప్పి, మాకు అక్కడ బేకర్ దగ్గర కేక్ చేయించి, నాకు కళ్ళు మోయించి, ఫ్లవర్స్ అన్నీ పెట్టి, ఐ షుడ్ ఫైండ్ దోస్ పిక్చర్స్. అసలు హ్యాపీ మదర్స్ డే అని కార్డ్ రాసి, మా డాడీ చేత ఒక వాచ్ కొనిపించి, ఆల్ ఆన్ హర్ ఓన్. డాడీ వాజ్ లైక్, నీ మదర్స్ డేకి మీ డాడీ కొనివ్వాలా, నా డాడీ కొనివ్వాలా? The Christmas, there was also a tree with cards. That was my. ఓకే, మరి ఈ మదర్స్ డేకి మామ్కి ఏమి ఇస్తావు గిఫ్ట్? నీకు మామ్కి ఏం గిఫ్ట్ ఇవ్వాలని ఉంది? పోనీ పెద్ద అయిన తర్వాత అయినా ఏం గిఫ్ట్ ఇస్తావు? A cake. కేక్. ఐ ఆస్క్డ్ ఫర్ అ కేక్. ఎక్కడి నుంచి? బికాజ్ ఇప్పుడు కోవిడ్ టైమ్స్ కదా, తను మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు బి డిసప్పాయింటెడ్. తను ఎన్నెన్నో చేయాలనుకుంటుంది, చేయలేకపోతే. సో ఐ సెడ్ వాట్ మేక్స్ మీ హ్యాపీ ఇస్ దెర్ ఇస్ అ డెలివరీ ప్లేస్ ఫర్ కేక్ అనమాట. అక్కడి నుంచి నాకు పలానా కేక్ కావాలి, మను మామని అడుగు, హీల్ హెల్ప్ యూ అవుట్. ఐ గివెన్ హర్ ద ప్లాన్ అనమాట. ఓకే, మంచి ప్లాన్ చేసుకున్నారు అయితే. yes. And I got another thing. Okay, surprise. నాకు ఇంకా తెలియదు. After this I know. And I'm writing something on the cake. Really? I didn't tell mommy it. ఓకే, లక్ష్మి గారు, అంటే విద్యా నిర్వహణ మీ లైఫ్లో రాకముందు నెక్స్ట్ లైఫ్ ఎలా ఉంది? As a mother, it is completely different, right? ఇంతకు ముందు I, me, myself, and it was always
always there was still a little bit of confusion, right? మనం ఏమైనా డెసిషన్ తీసుకోవాలంటే ఇలా చేయాలా అలా చేయాలా, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, రిగ్రెట్, మేబీ హోప్. బట్ ఆఫ్టర్ షీ వాజ్ బోర్న్ ఎవ్రీథింగ్స్ బికమ్ ఈజీ. యువర్ డెసిషన్స్ ఆర్ క్విక్కర్. ఎవ్రీథింగ్ తనకి ఏది మంచిది, వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్ టుగెదర్. So yeah, so that it's made my life so much more clearer. Clarity ఎక్కువైంది తను పుట్టాక. ఓకే, సూపర్. మీ ఫాదర్తో అంటే మోహన్ బాబు గారితో తను కలిసి ఉన్న మూమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. సో వాళ్ళిద్దరు కిచెన్లో వర్క్ చేయడం ఇవన్నీ సో ఫన్నీ. ఇట్స్ సో బ్యూటిఫుల్. డాడీ, నేను ఎప్పుడు అంటాను, యు ఆర్ సచ్ అన్ అమేజింగ్ గ్రాండ్ ఫాదర్గా ఎందుకు లేరు మీరు ఎలాగా. యాక్చువల్లీ తను చూస్తే కొంత అలా భయపడతారు. నిర్వాణ ఏమైనా భయపడుతుందా, లేకపోతే అసలు చాలా ఫ్రీగా ఉంటుందా? నీకు బాబుని చూస్తే భయమా? కానీ భయపించాలని ట్రై చేస్తారు కదా, ఊరికూరికే బ్యా అంటుంటారు. తను బాబు మొన్న అనేది, బాబు రాత్రిపూట భయపించుకు, యూ కెన్ డూ దట్ ఇన్ ద మార్నింగ్ బికాజ్ ఐల్ హ్యావ్ బ్యాడ్ డ్రీమ్స్. డాడీకి ఇంకేమన్నా, ఓకే తల్లి సారీ, ఇంకా రాత్రిపూట భయపించను, పొద్దున భయపించచ్చు అని. ఓకే, టైమింగ్స్ కూడా ఇట్లా. సో అంటే ఇప్పుడు తను ఎప్పుడైనా తను కిచెన్లోకి వెళ్ళారో లేదో నాకు తెలియదు మోహన్ బాబు గారు, మీ ఫాదర్. సో ఫస్ట్ టైం తను తినతో కలిసి చేసిన వీడియోస్, ఓహో ఇలా కూడా చేస్తారు, ఇలా ఇంట్లో ఉంటారా అని వీఆర్ సర్ప్రైజ్, యూనో. వీఆర్ ఆల్సో వెరీ సర్ప్రైజ్. మా నాన్న ఇంట్లో ఇన్ని రోజులు ఇంట్లో చూడడం మాకు కూడా పుట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఓకే, టు సీ హిమ్ బీ ఇన్ వన్ ప్లేస్. ఆయనకి ఎన్ని దెబ్బలు తగిలినా ఎన్ని ఇదైనా హీస్ అవుట్ అండ్ అబౌట్, యూనో. ఆ నొప్పితోటి హీ విల్ వర్క్ త్రూ. బట్ ఫస్ట్ టైం ఆయన ఇంటి బయటకు రావట్లేదంటే మాకే ఎయిత్ వండర్ లాగా ఉంది. కరోనా చేసింది ఇదంతా. ఐ స్వేర్. ఓకే, లక్ష్మి గారు, ఇప్పుడు కరోనా టైంలో కూడా అందరూ అంటే బీ సేఫ్, స్టే హోమ్ ఇవన్నీ చెప్తూనే ఉన్నాం, మీరు చూస్తున్నారు. సో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అయ్యో, చెప్తానే ఉండాలండి. మనకి మనం చెప్పుకుంటూ ఉండాలి, పక్కన వాళ్ళకి చెప్తూ ఉండాలి. సో ఇంతకు ముందు మనకున్న లైఫ్ మళ్ళీ వస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. దిస్ ఈజ్ అ న్యూ రియాలిటీ, అ న్యూ ఫ్యూచర్. మనం ఇప్పుడు కొత్తగా ఎలా ముందుకెళ్ళాలి అని ఆలోచించాలి. లాక్డౌన్ అయిపోయిందంటే హనీమూన్ పీరియడ్ అయిపోయినట్టు లెక్క. బికాజ్ ఇప్పుడు మనం లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి అందరం సేఫ్గా ఉన్నాం. బట్ ఆఫ్టర్ దిస్ ఈజ్ ఓపెన్డ్, ద రిస్క్ ఈజ్ ఈవెన్ మోర్ హైయర్. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఐఎమ్ థింకింగ్, హూ ఆర్ ద 5-6 friends that I want to meet, you know. Na friends ante ishtam. I love having people over all the time. So now I have to also readjust, you know, Zoom calls lone. One of my friend in America was cooking and eating a meal. So we said, I'll have breakfast, you have dinner. You know, non-COVID times lo kuda inta time spend cheyaledu. So we are connecting with people that really matter to us. So I think through all that we will learn what is. We have to learn the new way forward. ఇంటి బయటకి ఇంకా జాగ్రత్త పడండి. లాక్డౌన్ గురించి మీరు, ఇఫ్ యూ స్టే ఇన్ ద లాక్డౌన్ యూర్ దట్ మచ్ సేఫర్. నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు, కోవిడ్ వస్తుందా రాదా అన్నది కాదు, వస్తుంది, అందరికీ ఉంది. బట్ హౌ స్ట్రాంగ్ ఆర్ యూ వెన్ యూ గెట్ ఇట్. నీ ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంది, పీక్ టైంలో వచ్చిందా, అదే ఆర్ యూ ఏబుల్ టు గెట్ ద మెడికల్ హెల్ప్. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్వ్స్. మీ ఇమ్యూనిటీ పెంచుకోండి. మన అమ్మమ్మలు నాన్నమ్మలు చెప్పిన కషాయాలు రోజు తాగండి, అవే మీకు బోల్డ్ అంత స్ట్రెంగ్త్ని ఇస్తాయి. స్టే సేఫ్, స్టే సేన్. వీఆర్ ఆల్ ఇన్ దిస్ టుగెదర్. మనకి అట్లీస్ట్ టీవీ ఉంది, టీవీ చూడడానికి. చాలామంది డైలీ వేజర్స్ ఎంత బాధపడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, గుండెలు తరుక్కుపోతాయా మాట్లాడడానికి. బట్ వీఆర్ అట్ వార్. ఇంట్లో కూర్చొని వార్ ఫైట్ చేయాలి. సో లిసన్ టు ద గవర్నమెంట్. ఓన్లీ వన్ యూ డూ, వీఆర్ డూయింగ్ ఆర్ బిట్. సో ఏదో ఒకటి చేయాలి మనం. అదేంటి అంటే ఇంట్లో ఉండడం. అదే మీరు చాలా చేసినట్టు. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుందాం అందరం. సో ఈ మదర్స్ డే కదా, ఈరోజు మదర్స్ డే కదా, మామ్కి ఏదైనా ఒక సాంగ్ కానీ లేకపోతే ఏదైనా ఒక తనకి హక్ చేసుకొని తనకి విషెస్ కానీ ఏమైనా చెప్తా? Happy Mother's Day. Oh, thank you, my love. And also I give gifts like. Yeah, she okay. gives me a lot of gifts. Wow. So many times, all the time. I got one. Oh, I can't wait to find out what it is. Look at that. Surprise. Actually, right? my daddy gaddam vachindi, na gaddam. So we all have this very pronounced
chins. Vishnu kani, Manoj kani, my dad kani. She also got that chin. Ari, Vivi, all of them have this chin. ఓకే Thank you so much ఓకే for మదర్స్ all డే the hard ఆల్ మదర్స్ work. కి మీరు కూడా విష్ చేస్తే Yes, బాగుంటుంది. under Mother's Ki, happy Mother's Day. A million ways you can celebrate Mother's Day today. So because it's Mother's Day, we did makeup for each other, and she got some lipstick and eyeliner, so it can be very, 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 very special. Cook something, create something, and how blessed are you as being a mother? So all mothers ki sending you all lots of love and happiness, and may this Mother's Day be as beautiful. Next year ఇంకా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుందాం మనం అందరం. టేక్ కేర్. ఓకే థ్యాంక్ యూ నిర్వాణ, థ్యాంక్ యూ. You're welcome. షీస్ అ డ్రీమర్, అలా వెళ్ళిపోతుంది అనమాట. బిల్డర్. బిల్డర్. ఇది వాటి మదర్స్ డే స్పెషల్గా మంచు లక్ష్మి అలాగే నిర్వాణతో చిట్ చాట్. చూస్తూనే ఉండండి TV9.